హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో రుచికరమైన కరివేపాకు పొడితో దోశ అండి. ఈ దోశ మా అమ్మమ్మగారు చేశారు. వాళ్ళు చిన్నప్పుడు వేసుకునేవారంట. కరివేపాకు పొడి అయితే ఉండాలండి. కరివేపాకు పొడి మన ఇంట్లో అందరికీ ఉంటాయి కదండి. ఒకసారి ఎప్పటికప్పుడు చేసి చూపెడతాను. అది కూడా ఇదిగా కరివేపాకు పొడి కావాల్సిన పదార్థాలు చాలా సన్నగా, నేను అందుకే చూపిస్తున్నాను మీకు చేత్తో. చాలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా జీలకర్ర అండి, కొంచెం చిన్న అల్లం ముక్కలండి, ఎంతో కాదు, కొంచెం అంటే కొంచెం అండి. అలాగే మనకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనకి దోశలా వేసుకుంటాం కదండి, అట్లాగా పలచగా వేసుకునేటట్టుగా ఉంచుకోండి. నేను ఇడ్లీ పిండి ఉంటే దాన్నే దోశలాగా వేసాను. ఇలా కూడా వేసుకోవచ్చు అనడానికే మీకు చూపెడుతున్నాను. ఇందులో ఇడ్లీ పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకోవాలి, మళ్ళీ టైట్గా కలుపుకోకుండా అండి. దీనికి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, అదైతే ఇడ్లీ పిండితో వేసినా అట్టు పిండితో వేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మామూలు అల్యూమినియం ఉంటుంది కదండి, అలాంటి దాంట్లో అయితే ఇలా ఇడ్లీ పిండిని ఎంత పలుచగా వేస్తే రాదు, అందుకే చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని డైరెక్ట్గా మనం దోశని వేసేసుకోవాలి. పలుచగా నేను ఎలా స్ప్లిట్ చేస్తానో చూసారు కదండి, అలా చేసుకుని మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంకా కొత్తిమీర, మనం లాస్ట్గా జీలకర్ర కూడా వేసేసుకోనండి. బాగా రోస్ట్ అవనివ్వాలండి. ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ ఆయిల్ అన్నా పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్ ఇవన్నీ కుక్ అవ్వాలి కదండి, అందుకని వేసుకుని బాగా కుక్ చేసుకోండి సిమ్లో పెట్టి. అంతే అండి. ఆ తర్వాత ఒకసారి తిరగవేయండి, దాన్ని తిప్పేసుకుంటే. ఎక్కువసేపు కాలకూడదండి, ఎందుకంటే అమ్మమ్మ చూసారు కదా ఎలా తిరగవేసిందో. ఎక్కువసేపు కాలితే ఏమవుతుందంటే ఉల్లిపాయలు అనేవి మాడిపోయి మనకి చేదుగా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ అమ్మమ్మ వెంటనే తిప్పేశారు. తర్వాత చూడండి కరివేపాకు పొడి ఎంత తీసుకుని వేస్తున్నారో. హెవీగా వేసేసుకోకూడదు, దానికి సరిపడగా వేసుకోండి. కరివేపాకు పొడిని దాని మీద స్ప్లిట్ చేసుకోండి. మనకి కనీసం చట్నీ కూడా అవసరం లేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు పూర్వకాలం వంటలు అనేవి మనం ఈ మధ్యకాలంలో చేయడం తక్కువైపోయి ఫాస్ట్ ఫుడ్ వెనకాల వెళ్తున్నాము. అచ్చం పిజ్జా లాగే ఉంటుంది చూడండి. పిల్లలకి పిజ్జా అని చెప్పి కూడా పెట్టేయచ్చు, అంత బాగుంది. ఎంతైనా పెద్దోళ్ళు చేసిన వంటలు పెద్దోళ్ళవే, మనం చేసి ఇప్పుడు లేటెస్ట్ వంటలు మనవే. వాళ్ళ స్టైల్ మనకు రాదండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరీ వేసుకుని తింటే మీరు మళ్ళీ మళ్ళీ వేసుకుంటారనేది నా హామీ. అందుకనే ఒకసారి నేను చెప్తున్నాను అనుకోండి, ఒకసారి చూసి ట్రై చేయండి. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.